स्वगृहे पूज्यते मूर्खः स्वगृहे पूज्यते मूर्खः स्वग्रामे पूज्यते प्रभुः स्वदेशे पूज्यते राजा विद्या सर्वत्र पूज्यते स्वगृहे पूज्यते मूर्खः ఎంతటి మూర్ఖుడు నేను స్వగృహంలో తనను గౌరవించటకు తప్పదు. One might be foolish to any extent, is bound to be respected in his own residence. ఎంతటి మూర్ఖుడు నేను తల్లిదండ్రులు ప్రేమించక తప్పదు. Any fool for that matter will have to love his own parents. కారణమేమిటి? What's the reason? తమ పుత్రుడు ఒకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొనలేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనైనను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. Parents love him for the simple fact, because of their love and attachment. Though the son is fool, yet they love him. స్వగ్రామే పూజ్యతే ప్రభుః. గ్రామాధికారి ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుతున్నప్పటికీ గ్రామస్తులు అతని గౌరవిస్తూనే ఉంటారు. The head of the village may be a fool without any proper administration, yet villagers respect him. కారణం అధికారం తన హస్తములో ఉంటున్నది. The reason is he is in authority. అధికారమునకు గౌరవమిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి యొక్క వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు. The respect is because of the position he holds. గ్రామములకు అధికారి, He is the head of the village. స్థానములకు గౌరవం ఇస్తుంటారు. He is respected for his position. స్వదేశే పూజ్యతే రాజా. దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు. King might be in any way, but yet the subjects, people respect him. కారణం అధికార స్థానం. The reason is his position of authority. కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణములకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవ్వరు కూడాను గౌరవం అందించటం లేదు. In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character. విద్యా సర్వత్ర పూజ్యతే. ఎట్టి విద్య జ్ఞానానాం గానముత్తమం. ఆత్మ విద్యకే సర్వత్రా గౌరవం ఉంటుంటారు. It is only the knowledge of the spirit, Atmik Vidya, is respected everywhere. దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటాది. It is not affected by the time and the space, any circumstances. It is respected all over. ఆత్మ విద్య మరింత గౌరవాన్ని అందిస్తుంది. The knowledge of the spirit is much more respected. అది ఏ వేదకాలమునందు ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మ జ్ఞాన తత్వము. This knowledge of the spirit has been there since Vedic times, Brahma Jnana. అది ఏ గ్రిఫ్ట్ అనేటువంటి యొక్క జర్మన్ నాయకుడు ఈ వేదతత్వాన్ని గురించి అనేకంగా ప్రబోధిస్తూ వచ్చాడు. The same thing is taught by the German leader Grift to everybody. Veda is the first word spoken by man. He said, Veda is the first word. Grift said, Veda is the first word spoken by man.
మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము. Veda is the first word spoken. దీనిని జర్మనీ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు. Max Muller, German, also respected Vedas. అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకొని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు. Max Muller has got his own ashrama where he spent in loneliness and has gone through the Vedas translated in English. అనేక మంది భారతీయులు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ లోపల ICS చదవడానికి ప్రవేశించారు. Those days, Bharatiyas got admission at Oxford University so to secure ICS. వారందరినీ పురస్కరించుకొని వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్. Max Muller gave message to these entrants into ICS course. ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అస్ అనే ఒక పుస్తకం రాశాడు. He has written a book containing the information that what India would give them. టీచ్ అస్, what it would teach. ఏం చేస్తా ఉంది మనకు టీచింగ్? What is that it teaches us? సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇవి ప్రధానమైనటువంటి 4 పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనమునకు అన్నాడు. For this mansion of Bharatiya culture there are 4 pillars. 1, speak truth. 2, follow righteousness. Mother is God. 4th one, father is God. వేదమునందు ఆవిర్భవించినటువంటి యొక్క సమస్త ధర్మములు కూడాను భారతీయ సంస్కృతి యొక్క అంగములే. All dharmas, there are all the different limbs, components of Veda. ఈ సంస్కృతి యొక్క ప్రభావమును పురస్కరించుకొని విల్సన్ అనేటువంటి జర్మన్ మ్యాన్ చాలా దీన్ని వర్ణిస్తూ వచ్చాడు. Basing on all these qualities, Wilson German narrated it in different పరాశర ways. మహర్షి లిఖించినటువంటి యొక్క పురాణం యొక్క తత్వాన్ని తాను ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తూ వచ్చాడు. He also translated epics into English. ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మ పురాణం యొక్క ప్రభావమును కూడాను చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో 5 అడుగుల 3 ఇంచులు ఉండేటువంటి యొక్క వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి. As he was translating Padma Purana, there is a specific mention of this, that there in a village by name Parthi, the one by name Satya, 5 feet 3 inches, would be born ఇది there. యావత్ ప్రపంచమునే ఆకర్షింపజేసేటువంటి ఒక బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ అన్నాడు. He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world. కనుక ఈ విధమైనటువంటి నాడీ గ్రంథములంతా కూడాను పరాశర మహర్షి అనేక విధములైనటువంటి యొక్క భారతీయ యొక్క భవిష్యత్తుల గురించి వ్రాస్తూ వచ్చాడు. Sage Parashara also described what lies ahead in future. విల్సన్ బోన్సన్ అని ఆయన మను చక్రవర్తి రాసినటువంటి యొక్క ధర్మశాస్త్రమును గొప్పగా తర్జుమా చేస్తూ మనుస్ లా అనేటువంటి బుక్ రాస్తూ వచ్చాడు. Wilson also wrote a book by name Manu's Law, which is the translation of the book written by Manu. ఈ యొక్క మనశాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కానీ ఏ యొక్క కాలమునందు కానీ ఏ దేశమునందుకు లేవు అని నిర్ణయించుతూ వచ్చాడు. It is clearly decided all those things contained in this Manu's composition are not present anywhere. కనుక భారతీయ సంస్కృతి అనేక రంగముల చేత అనేక భావముల చేత యావత్ ప్రపంచమును కూడాను అరికట్టుకున్నది. The culture of Bharat could encompass the entire world because of its strength. కనుకనే వ్యాసుడు ఎన్న భారతే తన్న భారత అన్నాడు. అనగా భారతములో లేనటువంటివి ఏ దేశంలో కూడా లేవు అన్నాడు. That's what Vyasa said. What is not there in Bharat is not present anywhere. సర్వము భారతమునందే ఉంటున్నవి. Everything is present in Bharat. కనుకనే ఇట్టి భారతదేశం యొక్క సంస్కృతి తత్వాన్ని ఈనాడు భారతీయులే విస్మరిస్తూ వచ్చున్నారు. Such mighty culture of Bharat is forgotten by Bharatiyas. కనుక భారతీయుల యొక్క సంప్రాప్తి గాని దురదృష్టము కాని అదృష్టము కాని
వారి వారి సంకల్పం పైన ఆధారపడి ఉంటుండాలి. Therefore, their deservedness, fortune or bad luck depend on their thoughts. అదృష్టం అన్నాను నిన్న. Yesterday we thought of adrushta. అదృష్టం అనగా దృష్టికి కనిపించినటువంటిది అదృష్టము అని. Adrushta, which is not seen with the ఈ eye. అదృష్టం అనేటువంటిది ఎట్ట మనకు ప్రాప్తిస్తుండాలి? How do you deserve this adrushta? సంకల్పములనేటువంటి బీజములు నాటి కర్మలనేటువంటి ఫలమును పొందుతున్నాం. You sow the seeds of thought and reap the fruits of action. కర్మ అనేటువంటి బీజములు నాటి మనము అభిమానము అనేటువంటి ఫలమును పొందుతున్నాం. We sow the seeds of action and reap the fruits of attachment. అభిమానం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాం. We sow the seeds of attachment and reap the fruits. శీలం అనే of character. బీజములు నాటి అదృష్టం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాం. We sow the seeds of character and reap the fruits. కనుక అదృష్టం అనేటువంటిది Adrushta. శీలం పైన ఆధారపడి ఉన్నది. So adrushta depends on character. శీలము అభ్యాసం పైన ఆధారపడి ఉన్నది. The character depends on the habit. అభ్యాసం కర్మ పైన ఆధారపడి ఉన్నది. Habit depends on the కర్మ action. సంకల్పం పైన ఆధారపడి ఉంటున్నది. Action in turn depends on కనుకనే thought. అదృష్టమునకు మన సత్సంకల్పములే మూలాధారము. So for adrushta, the good thoughts are ఇక responsible. దురదృష్టములకి ఏది కారణం? What is the responsible for bad luck? దుస్సంకల్పములనేటువంటి బీజములు నాటి దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం. We sow the seeds of bad thoughts and then we get the bad actions thereafter. దురభ్యాసం as fruits. అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలమును పండించుకుంటున్నాం. We sow the seeds of bad actions and cultivate bad character as fruits. దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం. We sow the seeds of bad character and reap the fruits of bad luck. కనుక అదృష్ట దురదృష్టములు రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది. Therefore, good luck and bad luck depend on thoughts. కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి. Therefore, thoughts should be noble. ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు? Who is a fool? అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు. Who is a fool? The fool is the one who knows what is good, but he forgets it. Though taught by many, he will not practice what is good. ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు. He is only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad. సత్యం అంటే ఏమో తెలుసు, He knows what is truth. ధర్మం అంటే ఏమో తెలుసు. He knows dharma. దుర్యోధనుడు దుశ్శాసనులకు సర్వధర్మములు తెలుసు. Duryodhana, Dusyasana know all dharma, కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు. but they have not taken them to practice. సత్యం ఏది అని చక్కగా తెలుసు, They know clearly what is truth, కానీ అసత్యమనే పలికేటువంటి వారు. but yet they always spoke lies. తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని. A fool is the one, though he knows everything, but he forgets and acts. దివ్యత్వాన్ని విస్మరించి లోకతత్వాన్ని అనుసరించేటువంటి కూడా మూర్ఖత్వమే. It's also foolishness, where knowing fully the divinity, one forgets and follows the ఈనాడు worldly ఇట్టి way. మూర్ఖత్వం అనేటువంటిది మహా అధికమైపోయింది. This foolishness is on the rise more and more today. కనుకనే దివ్య భావములు ఈనాడు మానవుని యందు ఆవిర్భవించాలి. Therefore, divine thoughts should find a place in man today. దైవము గుణాతీతమైనటువంటి తత్వము. God is beyond attributes. దైవమనగా ఏమిటి? Who is God? సర్వులు యందు ప్రవేశి ఉండినటువంటి ప్రేమనే దైవము. God is the divine love Love is present in God. all. Love is God. అది సర్వులు యందు ఉంటున్నది. That is in all. పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధములా ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి. Just as God manifests, expresses His divine love in everybody, so also everyone should express His love. కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది. Therefore, the love is sacred, most sacred. అనంతో వై ప్రేమ, అనంతమైనటువంటిది ఈ ప్రేమ. Love is infinite. అప్రమాణమైనటువంటిది ఈ ప్రేమ. It's beyond all measure.
అలాంటి తత్వాన్ని భగవత్ తత్వంగా భావించాలి. We have to take the principle of love as divinity. ఎంతటి బలవంతుడైనను, ఎంతటి మేధాశక్తి కలవాడైనను, ఎంతటి ధనవంతుడైనను ప్రేమను వ్యాపార రీతిగా కొనడానికి వీలు కాదు. One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money. ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కానీ అద్దెకు పుచ్చుకున్నది కానీ కాదు. Neither it can be taken for rent nor rented out. ఇది అప్పు ఇచ్చుకున్నది కానీ అప్పు తీసుకున్నది కానీ కాదు. Neither it could be given as loan or could be received as loan. ప్రేమ సర్వత్రా పరిపూర్ణమై ఉన్నటువంటిది. Love is present in full measure everywhere. ఈనాడు ఇట్టి ప్రేమను వ్యాపార రంగంలో ప్రవేశపెడుతూ వస్తున్నారు. That love is made into business today. కనుక అట్టి ప్రేమను ప్రేమ పూర్వకంగా కూడాను మనం అందుకోవాలి. Therefore you have to receive love through love అది only. మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము. That is the main aim, goal of human. ఈనాడు అనేక విద్యలను అందుకుంటున్నారు, We acquire various forms అనేక of శక్తులను knowledge. సంపాదిస్తున్నారు, We have many powers. అనేక పదవులను ఏలుతున్నారు. We are in positions. కానీ అది కాదు. It's not that important. పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి. We should deserve to receive the sacred love. ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుండాలి. Veda with all its branches teaches this principle as to how to receive the divine love. ప్రేమతత్వం అనగా ఏమిటి? What is love? ప్రేమకు రూపము లేదు. Love has no form. అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది. However, in experience it has many forms. ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది. It can assume any form as it decides. ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు. You can question anybody, what is the form of air? గాలికి రూపము లేదు, Air has no కానీ form, గాలి ఉన్నది. yet it exists. గాలియే లేకపోతే నీవే లేవు. Without air you don't live. అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు? Then how do you decide its form? ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి. When the air is in the football, it is of that బెలూన్ form. లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి. In a balloon, it is the form of a balloon. అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది. As the love enters into a particular person, it assumes that form. ఇంకా రెండవది నీరు. Second, water. నీరుకు ఏ రూపం ఉన్నది? What form has it? నీరుకు ఏ రూపము లేదు. Water has no form. ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది. It takes the form of the container. కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని నిరూపిస్తూ వస్తుండాలి. Therefore, basing on the container, it takes the form, and then we think of love that way. కానీ ఈనాటి మానవుడు Man today కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు. watches only the container, but not the contained. అనగా ప్రవృత్తి మార్గాన్నే ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. He goes by the outward tendency, but not the inward path. భక్తి అనగా ఏమిటి? What is devotion? కేవలం ఏదో ధ్యానం చేయటము, జపం చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు. We think that meditation, the chanting, are the forms ఈ of భక్తిని devotion. కూడా నవ విధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు. There are 9 paths of devotion. శ్రవణం, Listening, కీర్తనం, Singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, Salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మనివేదనం. surrender. ఈ నవవిధ మార్గములో ఆత్మనివేదనకు ముందున్న స్థానం ఏమిటి? Among all the 9 paths of devotion, what is the penultimate? స్నేహం. Friendship. స్నేహం జరిగిన తర్వాతనే ఆత్మనివేదన జరుగుతుంది. When once there is friendship, it would lead to surrender. అంతవరకు మాత్రం అర్పితము కాదు. Till then, you cannot surrender. ఈనాడు అర్పితమనగా ఏమిటి? Today, what is meant by అందించడం surrender? కాదు, తనది తాను ఇచ్చుకోవటమే. Giving one's own self. ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు. We have to develop friendship first. స్నేహం అంటే ఏమిటి? What is friendship? హలో హలో అంతమా స్నేహం? Friendship doesn't mean hello, hello. కాదు కాదు. No. రెండు దేహములు ఒక్క ప్రాణము, అదే స్నేహం. 2 bodies in one life, that is friendship. రెండు దేహములు ఎందుకు ఒక్క భావమే ఆవిర్భవించాలి. In both the bodies there should be one thought. అది మైత్రీ అన్నారు. That is Maitri. మైత్రీ. Maitri. మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే. It only means the same feeling. శరీరము,
మనసు ఆత్మ మూడింటి యందు ఉండినటువంటిది ఒక్కటే, అదే మైత్. అది నిజమైనటువంటి యొక్క స్నేహం. Only one thing that exists in the body, mind and spirit, that is Maitri, friendship. మై నేను, My I. దేని యందు త్రీ, దేహము మనస్సు ఆత్మతత్వమునందు. The same thing there, where the body, mind and spirit. అలాంటిది అర్పితమనేటువంటిది. That is surrender. అప్పుడే ఈ యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది. Then only you receive, attain divinity. నేను నేనే నీవు నీవు అనుకున్నంత వరకు కూడా ఇది ప్రాప్తించదు. So long you and I consider apart, you don't attain divinity. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. ప్రతి ఒక్కరి ఎందుకు నాయంశమే ఉంటుండాలి. In everyone there is the divine spark. మమైవాంసు You are the spark. సర్వభూతములు ఎందుకు మమైవాంసు. In all creatures you find the divine spark. కనుక నీవు ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు కాదు. So your God is not separate. కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు. Because of the body attachment you consider yourself separate and distinct. కనుక ఈ మైత్రతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి. In order to understand the principle of Maitri, we have to follow God's command. ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యం ఉంచుకుంటారు కానీ దైవ ఆజ్ఞలు ఏమాత్రం కూడాను పాటించటం లేదు. In the path of devotion we think of all selfishness, but we don't follow the command of God. ఇంకా ఎందుకు ఈ ఆజ్ఞలు ఇవ్వాలి? Then why should the command be given? భక్తి అంటే ఎక్కడ ఉంది? Where is devotion? చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది? When you don't follow, how do you call it devotion? ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. Everything you have to follow as per God's command. అది ఏ నిజమైనటువంటి యొక్క మార్గం. That is the true path. ఎందుకనగా Why? పురందరదాస్ చెప్పాడు. Purandardas said, ఓ భగవంతుడా, O God, మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను. I am born in this world for the simple reason that I have forgotten you. నిన్నే నాను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు. Had I installed you in my heart, I wouldn't have taken birth. తల్లని సదిరు కండ్య తాళుమనని ಎಲ್ಲರನ್ನು ಸಲಹುವನು ಇದಕ್ಕೆ ಸಂಶಯ ಬೇಡ. అందరి సంశయములకు ఒక్కటే కారణం. For all doubts, only one reason behind. దేశాభిమానం ఉండినంత వరకు సంశయం అనే మాత్రం వానికి వెదలు ఉండదు. So long there is body feeling, you are bound to have doubts. ఒక్క తూరి నీ విచారణ చేయి. Inquire once. ಬೆಟ್ಟತ್ತ ತುದಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ವೃಕ್ಷಕ್ಕೆ ಕಟ್ಟೆಯನ್ನು ಕಟ್ಟಿ ನೀರಿರೆದರೆ ಯಾರೋ. కొండలో రాతిపైన చెట్టు పుట్టింది. You find the tree growing on the mountain top. దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచాడు? Who manured it? Who watered it to grow? నీవే పెంచావు. You have grown it. ನೆಮೆಲಿಗೆ ಚಿತ್ರ ಬಣ್ಣವನು ಬರಿದವರ್ಯಾರೋ. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు? ఎవరు వేశారు ఇవి? Who painted different colors to the peacock? ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు. He may be greatest painter, but it cannot be natural. కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు? Who painted peacock? ఎంత కళాకారుడవు నీవు దేవుడా. God, you are an artist. గొప్ప ఆర్టిస్ట్. You are a divine artist. పవళదాలతగే కెంపిట్టర్ యారో. పచ్చని చిలుకకు ఎర్రని మూతిని పెట్టాడు. The parrot has got the nose, the beak which is red. ఇది ఎవరు పెట్టారు? Who made it so? ఇవన్నీ కూడా నువ్వు ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు? Who can decide? Any scientist for that matter. ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. They take it that it's a natural process. కాదు ఇది. No. ఇది కేవలం నివృత్తి మార్గము. It is inward path. దైవ సంకల్పం చేత సర్వమును కూడా జరుగుతుంటాది. Everything happens because of God's దైవ will. సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు. Nothing can happen without God's will in this world. అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి. We should develop such faith now. నేనెందుకు నేను మానవుడనా? నేను బీదవాడినా? కాదు కాదు. Am I a human being? Am I poor? నేను No. నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది. Many consider that they are humans, they are mean. కానే కాదు.
Certainly not. అందుకోసమనే పురంధర నానకే బడవా నానకే పరదేశీ నాన్యాకే పరదేశీ ಶ್ರೀನಿಧೇ ಹರಿ ಎನಗೆ ನೀನಿರುವುದನಕ ನಾನ್ಯಾಕೆ ಬಡವ ನಾನ್ಯಾಕೆ ಪರದೇಶಿ ನಾನ್ಯಾಕೆ పరదేశీ. ఓ దేవుడా, నీ ఉండినంత వరకు నేనెందుకు పరదేశిని అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను? నేను కాదు. Oh God, so long you are there, how can I ever be poor? No. అంతా నీవే చేస్తున్నావు. You do everything. విద్య ಹೇಳುವವ ನೀನೇ, ಬುದ್ಧಿ ಕಲಿಸುವವ ನೀನೇ, ಉದ್ಧಾರಕ ಜನಕ స్వామి నీనే. ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు. You are the teacher. You correct me. You punish me. You protect me. None else. కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను? When you have every right on me, how can I be poor? నేను బీదవాడిని అయితే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా. When I am yours, you have got all the right. నేను నీవాడనే కనుకనే నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు. Since I am yours, you have got every right on me. కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే. So all are sparks of divine. అట్టి సత్యాన్ని గుర్తించి Knowing that such a truth, అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి. one should make every effort to be in the company of ఎన్ని God. చదువులు చదివినప్పటికీ, ఎన్ని పదవులు ఏరినప్పటికీ కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే. You may have very high education, you may be in position, you will be respected ఈ until you are in పదవులు పోయిన position. తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు? The moment post is lost, who will respect you? కాదు, దైవ సన్నిధిని ఇచ్చినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే. If one is close to God, he will be respected. అడవుల wherever he is. యందున్నా, Maybe in the forest, ఆకాశముననున్నా, or in sky, పట్టణముననున్నా, in city, పల్లెనున్నా, village, గుట్ట మీదనున్నా, mountain top, మట్టేటబడి ఉన్నా, or in the deep sea, ఒక్కటే దైవం, ఒక్కటే దైవం. God is one. తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము. When his desire is fulfilled, Daivamu, God is not fulfilled, Dayamu, the demon. కానీ అతనే దయ్యము, కాని దైవం దయ్యం కాదు. In fact, you are the demon, the Dayamu, but not God, Daiva. నీవు లోక వాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు. Because you have filled your heart with worldly desires, you are Daya, the demon. కనుక నీ దయతో నింపుకో. Fill it with Daya, compassion. ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు. Don't fill it up with worldly desires. ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిలప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటరే వస్తుంది. If you fill the tank with pure water, you will draw the pure water out of the tap. ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిలప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటరే వస్తుంది. If you fill the tank with dirty water, you will get the same out of the tap. భావం తద్భవతి. As is నీ భావమును పురస్కరించుకొని దైవం అన్ని రూపంగా నీకు గోచరిస్తుంటాడు. As is the feeling, so is the manifestation of the Lord. రామాయణంలో కూడా చెప్పాను. It's said in Ramayana. యముడెవరు, రాముడెవరు? Who is Yama, God of death? Who is Rama, God? యముడే రాముడు, రాముడే యముడు. Yamudu is Ramudu, Ramudu is Yamudu. యముడు వేరు, రాముడు వేరు కాదు. They are not separate. పాదక్రాంతుడై శరణొచ్చినటువంటి యొక్క విభీషణునికి రాముడు దేవుడిగా కనిపించాడు. Vibhishana, who has surrendered to Rama, Rama is God. కానీ దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చరించటం చేత రావణునికి రాముడే యముడైపోయాడు. But Ravana, who is full of wicked thought and wicked action, Rama, God, appeared as ఓం నమో యమ. నారాయణాయ అని చింతిస్తున్నటువంటి ప్రహ్లాదునికి నారాయణుడే దైవంగా కనిపించాడు. to Prahlada, Narayana appeared, manifested as God. నామరూపములనే ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడుగా మారిపోయాడు. But Hiranyakashipu has gone by the name and the form. The very God appeared as Yama, the God of death. దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడుగా కనిపించాడు కృష్ణుడు. Therefore the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy. ఆ God కంసుని యొక్క appeared తండ్రి as God of అయినటువంటి death. ఉగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు. Whereas to Agrasena, Krishna దైవం appeared as వేరు, God. యముడు వేరు కాదు. Therefore God and Yama are not different. అంతా నీ యొక్క భావమును పురస్కరించుకుని వస్తుంటాయి. Everything is based on your feeling.
కాబట్టి దుష్టత్వమునకు అదృష్టత్వమునకు ఇది ఏ మూల కారణములు. Therefore, this is the main reason for that which is apparent, which is not apparent. కనుక మొట్టమొదట మనము అదృష్టులు కావాలి. So we should deserve that అదృష్టం adrishta. కావాలనుకుంటే చక్కని శీలవంతమైనటువంటి గుణం కలగాలి. అట్టి గుణవంతుడే చక్కని కర్మలు ఆచరిస్తాడు. The one with virtues will do good ఎట్టి action. కర్మలు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. All actions are to please ఏ God. కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి. He considers all as divine అట్టి actions. వానికి సత్ సంకల్పములే, He will have good thoughts. మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి. He will entertain good దుష్ట thoughts. సంకల్పములు దరి అయినా చేరవు. Bad thoughts will not approach him. కనుక So, మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయం నందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి. therefore, we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world. ఈ ఐసిఎస్ చదివేకపోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు. Max Muller gave very good teaching to those students who have gone there for ICS. టీచ్ అయిన తర్వాత Has become a teacher. ఒక ఐసిఎస్ ఆఫీసరు మ్యాక్స్ ముల్లర్ను చూడటానికని వెళ్ళాడు. One ICS officer went to ఈ visit మ్యాక్స్ Max ముల్లరు Muller. 4 వేదములకును తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు. Max Muller translated all 4 చక్కని Vedas. భారతదేశం నందు కూడా లేరు అంతటి చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు. He is an expert in Sanskrit. None can ever equal him ఈ even in సంస్కృతంలోని Bharat. అనేక శ్లోకములు కూడా రాస్తూ వచ్చాడు. He also composed many verses in Sanskrit. భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు. If ever I am to be born, he wanted to be born here in Bharat. భారతదేశం ఇంత డస్ట్ అయినా కూడా తాను పైన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుడిని అన్నాడు. He thought it is a fortune to have dust of Bharat on his head. అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ను చూడటానికి ఒక ఐసిఎస్ ఆఫీసర్ వెళ్ళాడు. One IC officer went there to visit Max Muller. విజిటింగ్ కార్డు పంపించాడు లోపలికి. He sent the visiting card first. ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల At that time, మ్యాక్స్ ముల్లరు ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి యొక్క సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు. at that time Max Muller was involved in deep thought as he was translating one important word. భగవద్గీత యందు ఉండినటువంటి యొక్క కవిం పురాణం అనుశాస్త్రం ప్రణోరనీయాంశమ స్మరజ్య సర్వస్వ దాతారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ అన్నాడు. గొప్పగా వేశాడు. దీనికి అర్థం ఏమిటి అని యోచన చేస్తూ ఉన్నాడు. He was thinking of the meaning of an important verse in Bhagavad Gita. చూచాడు ఈ కార్డు. He saw this visiting ఆ card. కార్డు ఏమిటిందో అది What is there? ఎవరి ఈ యొక్క వ్యక్తి పేరు ఏం పేరు? What's the name of the person? చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు. His name is Chaturveda Amareshwara Shastri. ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు. Max Muller was happy. అక్కడ ఉన్న సర్వెంట్ కంతా నీవు 2 కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు. He ordered the servant to ready 2 cups of నాకు tea. ఒక్క వేదమే తెలియదు, ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి, 4 వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు, ఎంత అదృష్టవంతుణ్ణి నేను Max అనుకున్నాడు. Muller thought this way, I don't know even one Veda. I'm so lucky and fortunate to have an expert in all 4 Vedas today. 4 వేదాస్ చతుర్వేద శాస్త్రి. Chaturveda Shastri, the name. ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్. Max Muller was immensely happy. తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల. Immediately brought him in. వెరీ లక్కీ మ్యాన్ ఐఆమ్ అని అన్నాడు. He said, I am lucky man. కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు. He made him sit మీరు and ఎక్కడి offer నుంచి tea. వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు. He asked, where do you come from? He said, I am from India. నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను, I am translating మీరు this. చతుర్వేద శాస్త్రి, You are Chaturveda Shastri. దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు. He just asked, what's the meaning of this word? అబ్బే వేదాలు యూజ్లెస్ వేదాస్ నాకేం తెలియదు అన్నాడు. He said, Vedas, they're useless. I don't know anything. తాను స్తంభించిపోయాడు. He was stunned. ఏమిటి భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రం పేరు పెట్టుకొని వేదములనే విమర్శిస్తున్నాడా? టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు. Here is a person from Bharat with the name Chaturveda Shastri. He criticizes Veda. Today is a bad day, he said. చూచారా, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకొని భారత నీరు త్రాగి భారత అన్నం భుజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి. You see the amount of faith and the sanctity attached to Vedic texts by foreigners.
The Bharatiyas who drink the water, who breathe the same air, who take the same food, don't have that much తనలో of తాను faith. సంకల్పించుకున్నాడు మ్యాక్స్ ముల్లర్. Max Muller thought within himself, ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదన్నా. I don't need to go to Bharat anymore. భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో. What is going to happen if I go to Bharat? నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను. Today I am pure and sacred. నిర్మమో నిరహంకారి సశాంతి మధగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను. I am pure and steady. అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో. Because of the company, what is going to happen అదే there? చెప్పడము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు. Man ruins himself because of the company. మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి. If you are in good company, you have good చెడ్డ వారితో qualities. చేరితే చెడ్డ గుణములు వస్తున్నాయి. In bad company, you develop bad కనుకనే మన qualities. చెంత మంచి పవిత్రమైన వస్తువులు మనం పెట్టుకోవాలి. Therefore, you should have sacred objects around. మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు. You think Swami is presenting us, gifting the rings and the locks and ఆ watches? విధంగా మీరు భావించకండి. Don't think so. మీ భవిష్యత్తు యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు. For your future, it is a ladder that will take ఈ you up and up. పవిత్రమైనటువంటి వస్తువులు నీ యొక్క దీనిపైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి. So long you have these sacred objects, you will have ఇది sacred thoughts. అరణ్యవాసం లోపల సీత రాములకు చెప్పింది. This is what Sita said to Rama there in the forest. రామా, Rama, నీవు తాపస వేషమును ధరించావు. you are in the dress of an ascetic. కేవలం అరణ్యములో సంచరిస్తున్నావు. You move about in the forest. సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించావు. You have given up the kingdom of all conveniences నీకు in the రైట్ world. ఉండినప్పటికీ నీవు ఏమాత్రం అక్కర్లేదని త్యాగం చేశావు. Though you have right, you have not exercised. అమృతత్వ మానసు త్యాగేనైకి అమృతత్వమ. ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు. You have come here to lead a sacred life. కానీ But ఎందుకు నీవు ఈ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు? why do you carry the bow with you? ఈ యొక్క అస్తములు నీ వెంట ఉండకూడదు. You shouldn't have bow and arrow. అస్తములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది. So long you carry bow and arrow, you will have the tendency to be దేన్ని violent. హింసించడానికి వచ్చావు నీవు అరణ్యానికి? Why do you come here to resort to violence? అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహములో సంచరించినట్టుగా ఉంటాయి. There's so many animals moving about freely in a తన natural ఇంటిలో way. తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము ఇది హింస కాదా? When they move about freely in their own abode, is it not bad to అవి harm them? నీకేమి హింస చేస్తున్నాయి? Then what harm they have put you కనుక to? నీవెందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు? Why do you carry this bow and arrow? ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి. The objects that you carry will certainly reflect upon చాలా the మంది thought. పిల్లలకు తెలుసును. Many of you know that. చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోళ్ల పైన రాస్తుంటారు, చేతుల పైన ఈ రాయటం అనేటువంటి అలవాటు. If you have got the pen on hand, you go on scribbling something on the paper on లేదు, hand. చిన్న చాకేజీ ఉంటుంటే కత్తి ఉంటుంటే దాంతో ఏదో గోరు జీవుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా తీస్తావు, ఏమేమో చేస్తుంటావు. If you have a small knife on hand, you will be cutting the nails or something or other. ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోతి జన్మం యొక్క తత్వము. Because they are all the tendencies of the previous life. కనుకని ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు. You shouldn't have them anyway in the vicinity. మంచి మన దగ్గర పెట్టుకోవాలి. You should have good on. కంఠంలో మంచిది ధరించాలి. You should have put on good things. కంఠస్య భూషణం సత్యం. It's only the truth that's a real jewel to the అయితే neck. శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము. It's only the divine form which is the real jewel to your neck. ఇంకా హస్తస్య భూషణం దానము అన్నారు. And the jewel to the hand is charity. కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి. Along with charity, you should also wear the ఇవన్నీ మనకి ring. ఎందుకు అని అనుకుంటారు చాలా మంది. You may think why they are gifted. యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు. Those who do not understand the inner significance ఇవన్నీ feel so. భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి. As per the culture of Bharat, they are all sacred. ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి. You understand what's culture? ఏమిటి సంస్కృతి అంటే? What is culture? సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి. That which is refined is culture. ఎట్లా? How? ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా. You find the paddy crop growing. అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకొని భుజిస్తున్నావా? Do you eat in their original form the గడ్డి paddy? నుంచి ప్యాడీని సపరేట్ చేస్తున్నావు. You separate the paddy from the ఈ grass. ప్యాడీగా ఉండినటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు. You remove the husk around the ఈ grain. రైసునంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు. You cook the rice. దీన్ని
అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీవు భుజిస్తున్నావు. After cooking only you eat. కనుకనే అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి. So food is refined by fire before గడ్డి నుంచి eat. వేరు చేయటము, Separating from గట్టు grass, నుంచి వేరు చేయటము, removing the husk, అగ్నితో సంస్కరింపబట్టము, refine it by కనుకనే fire. నీవు భుజించటము. Then only you ఇది eat. సంస్కారము అన్నారు. This is refinement. అనగా చెడ్డనంతా తీసివేసి, Removing all the bad. గడ్డిని పొట్టును అంతా తీసివేసి, Removing all the bad. The grass అప్పుడు and the నీవు husk. బియ్యమును వండుకొని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు. Cooking the rice as it is ప్యాడీ refinement. ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటుండాలి. The paddy, it is there one bag. వన్ బ్యాగ్ ప్యాడీ 200 రూపీస్. One bag paddy, 200 rupees. కానీ దాన్ని సంస్కరింపజేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 రూపీస్. When once you refine, polish it, it is of 1000 rupees in its కాబట్టి value. సంస్కరింపజేయటం చేత విలువ కూడా పెరిగిపోయింది. Because polishing refinement value has gone high. కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధము అవుతుంది. So this processing will make it more valuable. కనుకనే సంస్కరించడం అనగా ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము. So culture means giving it a bad and developing అది it. వే ఆఫ్ లైఫ్. That's the way of వే life. ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి. Way of life means what all that we eat should be అనగా pure. గొడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి. It only means you have to cut the grass, remove the husk, cook it and then eat ఇది వే later. ఆఫ్ లైఫ్. This is the way of life. అట్టు లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు. Otherwise the paddy is of no value. అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి. That's so ఇది many. ఒక తట్ట, This is ఇది a ఒక plate. వెండి తట్ట. This is a silver plate. కానీ వెండిగా ఉంటుంటే మనం ఉపయోగపెట్టుకోలేము. But if it remains a silver, you can't use it. వెండిని బాగా కాంచి సంస్కరింపచేసి, It should be burnt, it should be processed, సుత్తితో కొట్టి, hammered. హ్యామర్తో అన్ని విధాలా దాన్ని హింసించి You should hammer it. అగ్నిలో వేసి Put it in fire. అన్ని సంస్కరింపజేయడం చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్గా మనకు తయారైంది. If you refine it, process it, then it will transform into a plate. ఇది ఒక బట్ట. This is a cloth. అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది? How does it take? మొట్టమొదట పత్తిగా వచ్చింది. First it was ప్రతి cotton. నుంచి చక్కని దారంగా తీసాము, And you draw ఈ thread. దారమును నేసినాము, And it's weighed. నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము. Then cloth. అప్పుడే ఇది వే ఆఫ్ లైఫ్. దీన్ని వినియోగించుకోవటానికి వీలైంది. This cloth represents the way of life. కనుకనే పనికిరానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి. Culture means making use of useless things in a proper, useful అలాంటి way. సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము. That is Bharat. ప్రతి దానికి కూడా సంస్కారం సంస్కారం సంస్కారము. Every person reflects this culture. బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కొని లోపల పోతున్నాం. If you come from outside and get into your house, you wash your feet first. ఏమిటి? బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి. As you move about outward, you have to wash your feet because there's so many poisonous insects there. కనుకనే పరిశుద్ధం చేసుకోవాలి. So you have to purify, clean. ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాని అవపానం అని చేస్తారు. Many Brahmins, they have got a practice. చేతిలో నీళ్లు పోసుకుంటారు, They will have water on కట్ట hand. చుట్టూ చుట్టేస్తారు. They will just go it around the plate. అపానాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః అని ఈ పంచ ప్రాణుల యొక్క పేర్లు చెప్తూ ఉంటారు. They utter the name of 5 life principles. ఎందుకోసం చుట్టూ వేశారు? Why should take it round? అనగా ఇది కూడా ఒక సంస్కారము. This is also culture. వండిన వంట లోపల, There in the food cook, వడ్డించినటువంటి తట్ట లోపల and there in the plate, ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు. the food served there on the plate, well, you may find the ants getting into the కనుక plate. చుట్టూ నీరు పోస్తే చీమలు రావడానికి వీల్లేదు. On the other hand, if you keep water around the plate, ants ఇంకా cannot ఎంత approach. చిన్న చిన్న విషయాలు కూడాను భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది. In these subtle matters, the culture of Bharat has got many explanations. మీనింగ్లెస్ వర్డ్స్ సంస్కృతిలో లేనే లేదు. In Sanskrit, there are no meaningless words. కానీ మీనింగ్ తెలియనటువంటి వాడు వర్డ్స్ మాత్రము యూజ్లెస్ వర్డ్స్ గా ఉపయోగిస్తున్నాడు. But the people who don't know the meaning, they use it in a meaningless తెలియనటువంటి వాడు way. తెలియనట్టుగా ఉండడు, Ignorant person will not remain తెలిసినట్టుగా innocent. మాట్లాడతాడు. He talks as అదే if he knows. మూర్ఖత్వము. That is foolishness. తెలిసినట్టుగా మాట్లాడటమే మూర్ఖత్వము. To talk when you తెలియనటువంటి don't దాన్ని know. తెలుసుకోవడానికి ప్రయత్నించు. When you don't know, make effort to know. కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇవి ఉంటున్నాయి. In divinity, there are so many subtle ఈ points. వేదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఇమిడి ఉంటున్నది. Every letter has got a mighty power behind. వాక్ అనే ఒక శబ్దం. There is one word by name walk. వాక్. Walk. ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము. This is one word.
ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది. There's another word now. పదము అనేటువంటిది ఒక పదమే, అన్ని పదార్థములే. Everything is material. ఈ పదార్థములో ఏముంటుందో అర్థము. What is the meaning there? పదమునకు అర్థమే పదార్థము. The artha, the meaning of the pada, the word is the పదము pada. ఇది గులాబీ పుష్పము. This is rose flower. గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము. The meaning for this word rose flower, this flower is the true meaning. కర్చీఫ్ అనేటువంటి పదమునకు ఇదే అర్థము. For the word kerchief, this is the meaning. ఈ పదమునకు అర్థమును చూపించేటువంటి కనుకనే దీనికి పదార్థము అని పేరు పెట్టారు. As it shows the meaning, it's called padartha. పదమునకు అర్థమును నిరూపించేటువంటిది పదార్థం అన్నారు. That which proves the meaning artha to the pada, the word is padartha. కనుక ఈ సంస్కృతి భావం నందు So in ఇంకా culture, కొన్ని విచిత్రమైనటువంటివన్నీ ఉన్నాయి. there are many peculiar things here. ఒకటి ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి. In spiritual parlance, there's a very good word. అక్షరం అన్నాడు. We say akshara. ఈ అక్షరం అంటే ఏమిటి? What do you mean by that? ఇది కేవలం ఒక వ్రాతలో ఉండేటువంటి అక్షరంగా భావిస్తుంది. Is it that you write? That which is written, akshara, the letter. లెటర్ అది. The letter. అక్షరం అనగా లెటర్ అది. Akshara means letter. అయితే However. వేదాంత పరిభాషలో అక్షరం అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. But in Vedantic parlance, అక్షర akshara means స్వరూపుడు permanent. God is permanent. కాదు. ఈ పర్మనెంట్ లో కూడా టెంపరీ కూడా చేరి ఉంటుండాలి. Even in that permanent thing, there is that which is టెంపరీ temporary. దీంట్లో కూడా పర్మనెంట్ కూడా చేరి ఉంటుండాలి. Even in the ephemeral, there is permanent. అశాస్త్రంలో శాస్త్రమైనది ఉంటుండాలి. There is permanence in temporary. శాస్త్రంలో అశాస్త్రమైనటువంటి In ఉంటుండాలి. the permanent thing, there is అది temporary. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి. To know that is culture. అక్షరం. Aksharam. ఆ తరం. Aksharam. ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ. A means perishable individual soul. క్షరం అనగా నశించేటువంటిది. Kshara, that lives ఆ and అనగా decays. నిరంతరము ఉండేటువంటిది. That which is permanent. ఆ శాశ్వతము. Is permanent. క్షరం నశించటము. Kshara, perishable. నశించేటువంటిది ఆత్మ, నశించినటువంటిది పరమాత్మ. Therefore, that which is not perishable is divinity. ఆత్మ పరమాత్మల యొక్క చేరికే అక్షరం. It is the combination of the individual and the super soul, Akshara. కనుకని ప్రతి దాని ఎందుకును ఎంతో అంతరార్థాన్ని కూడి ఉంటుండాయి. So for every subtle point, there's mighty meaning కనుక behind. విద్యార్థులారా, So students, మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి. you have to know many things about culture of అడుగు heart. అడుగునకును భారతీయ సంస్కృతి అడ్డం వస్తుంది మనకు. In every step you'll come across మాట culture of మాటకు heart. కూడాను భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది. Every word reflects the culture of చూపు heart. చూపుకు కూడాను మధ్యలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతమే. Every look speaks of culture of heart. కనుకనే ఒకానొక సమయం లోపల At one time, గజరాజు మకరితో బాధపడుతున్నాడు. at one time, the king elephant was fighting with the crocodile. ఈశ్వరం కామవే వరదా సంరక్షించు భద్రాత్మక. Oh God, come. పెట్టుకున్నాడు. రావే ఈశ్వర. The king elephant was praying to God. Oh God, come down. తక్షణమే భగవంతుడు ఇచ్చాడు. God appeared there. దీనికి అనేక మంది కవులు, Many poets, భగవంతుడు ఈ దాసునకు ఎంత దూరంలో ఉంటాడు, how long distant is present God from the devotee. ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి. You know many intellectuals. తెలివి తక్కువ మేధావులు. They're foolish intellectuals. వాడన్నాడు, ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు. They said God is present at that distance wherefrom the cry or the shout of the elephant is heard. ఇది ఎంత అజ్ఞానం. What a sort of ignorance it is. ఎక్కడి నుంచో ఎక్కడికో రాడు భగవంతుడు. God doesn't come from anywhere. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం. సర్వత పాణిపాదం. ఎవరు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు. God takes upon himself that form depending upon the mode of your prayer. భగవంతుడు నా వెంటనే ఉంటుంది, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. If you pray that God should be with you, you listen to the sound ఓ of his భగవంతుడా, footsteps. నా కష్టంలో నీకు కనిపించటం లేదా, నా ఏడుపు నీకు కనిపించటం లేదా అని అనుకునేటువంటి వాళ్లకు కన్నులు మాత్రమే కనిపిస్తుంటాయి. A devotee who feels like this, oh God, don't you see my misery? Don't you see my suffering? He will be finding the eyes నా of రోదన God. నీకు వినపెట్టం లేదా, Don't you listen to my నా love? ప్రార్థన నీకు వినటం లేదా Don't you listen to అని my suffering? ప్రార్థించేటువంటి వానికి
చెవులు మాత్రమే ఉంటాయట. The one who prays so, he will find the ear. సర్వతోచి శిరోముఖం, అన్నింటి ఎందుకు తాను యొక్క ముఖంతోనే కనిపిస్తూ ఉంటాడట. You will find the face of ఒరే God. పిచ్చివాడ, షిరిడీలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నాను రా, I am always with you. నీ వీపెనుకులనే వస్తున్నాను రా నీ వెంట I follow you standing behind you. అన్నాడట. He said so. అనేటప్పటికి కొంచెం దూరం పోయి He went ఈ to a భక్తుడు distance. వెనక తిరిగి చూసుకున్నాడట. The devotee turned behind and watched. వెనక లేడు. He is not there. సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు. Sai Baba, what a lie he said. నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా, He said, I am behind ఏది you. నా వెనక కనిపించడం లేదే. I don't find him. తిరిగి వెనక్కి వెళ్ళాడు. So he returned. బాబా, Baba, మీరు ఇంత పెద్దవారు కదా, you're such a big ఇంత man. అబద్ధాలు చెప్పవచ్చునా? Why should we నా lie? వెంటనే ఉంటున్నావని చెప్పావు, You said you are నా behind me. వెనకనే ఉంటున్నావని చెప్పావు, You said you are నేను behind తిరిగి me. చూస్తే నీవు లేవే. When I turned back, I haven't seen you. ఒరే సైతాన్, He said, oh, Saitan madcap. ఇదేరా నీ బుద్ధి? Is it your intelligence? కాదు కాదు, No. నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా. When you turn, your back also turned. నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను. When your back turned, I too turned. చూసావా? తాను వెనక్కి తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు. When he turned, his back also turned. As for కనుక Baba, దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి. the divine words are so subtle. It is అది highly అందరూ అర్థం meaningful. చేసుకోలేరు. Ordinary cannot understand. కనుక నీ అర్థం చేసుకోవడానికి నీవు ప్రయత్నించవద్దు. So చెప్పినది విని నడుచుకో. don't try to understand. Follow what is said. అది నీ యొక్క కర్తవ్యం. That's your duty. కనుక So, భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటాది. భగవత్ విషయం ఎవ్వరికీ సాధ్యం కాదు తెలుసుకోవటానికి. no one can comprehend in full the principle of divinity. సామాన్యమైనటువంటి మానవునిగా కనిపిస్తుంటాది, They appear to be ordinary human, కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటాది. but they have transcendental power. కనుక అది అందరికీ సాధ్యం కాదు. It's not possible to everybody to కనుక know. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. So do your duty. నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు. To get your doubts cleared, offer yourself to God. అది నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము. That's your main duty today. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ. పాప కథే దుష్ట మిథే ఏక రామ నామ. పాప కటే దుఃఖ మిటే ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నామ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. మాత పిత బంధు సఖా సగరి రామ నామ. మాతా పితా బంధు సఖా సబరి రామ నామ. భక్త జనర జీవన ధన ఏక రామ నామ. భక్త జనర జీవన ఏక రామ నామ. భక్త జనర జీవన ధన ఏక రామ నామ. భక్త జనర జీవన ఏక రామ నామ. రామ